అప్పుడు చలం గారు రాసింది ఒక లైన్ మాకందరికీ చాలా ఇన్స్పైరింగ్ సార్. అది మాకప్పుడు మా శ్రీరామ్ సార్ గురువుగారు ఉండేవాళ్ళు. ఆయన కూడా చెప్తూ ఉండేవాళ్ళు. కేవి చలం గారా? చలం గారు రాసింది ఒక లైన్, ఒక 4 లైన్స్ ఉన్నాయి సార్. ఆ లైన్స్ ఏందంటే, నడియండలో చేతులు దాచి నాట్యము చేసే కొబ్బరి చెట్టుకి తన ఎత్తు నుండి ఊడిపడే పాపకి పీచు అనే చొక్కా అల్లడం ఎవరు నేర్పారు? సార్ పైనుంచి ఊడిపడే టెంకాయ చెట్టు పైనుంచి ఊడిపడే టెంకాయకి దాని చుట్టూ షెల్ చేయడం అనేది ఎవరు నేర్పాడు? ఇంత ప్రొటెక్టివ్ సిస్టము అనేది గాడ్ ప్రతి ఒక్క దాంట్లో తీసుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటివి కొన్ని బియాండ్ సైన్స్ ఎక్కడ ఎండ్ అవుద్ది, స్పిరిచువాలిటీ ఎక్కడ మొదలవుద్ది అనే విధంగా బియాండ్ సైన్స్ ఏదో జరుగుతుంది. ఆ బియాండ్ సైన్స్ జరిగేదాన్ని క్రాక్ చేద్దాం. అది ఒక్కొక్క టెంపుల్లో ఆ శక్తి ఉంది అంటున్నారు, క్రాక్ చేద్దామని అట్ట కుక్కీలో స్టార్ట్ చేసింది మేము. దాదాపుగా 35,000 ఆలయాలు తిరుగుతూ వచ్చాం సార్. టెంపుల్ టు టెంపుల్ 35,000 ఆలయాలు. 35,000 ఆలయాలు 1 to 1 కూర్చున్నాం. 1 to 1 ఈరోజు ఆలయాలు సార్. ఈ టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్లో కూర్చోవడం. ఆ టెంపుల్ మొత్తం తమిళనాడు, కర్ణాటక, మీరు కేరళలోనే ఎక్కువ పర్యటించినట్లుగా తెలుస్తుంటారు సార్. మొత్తం ఇవే సార్. ఎందుకంటే మాకున్న డేటా కూడా మేము ఎలా తీసుకున్నామంటే, ఇప్పుడు సుమారుగా అప్రాక్సిమేట్గా దాదాపుగా కర్ణాటకలో 4 లక్షల ఆలయాలు ఉన్నాయి సార్. సో లిస్టెడ్ అండ్ నాన్ లిస్టెడ్, సుమారు అప్రాక్సిమేట్గా, యాక్యురేట్గా కాకపోతే. తమిళనాడు దేవాదాయ శాఖ ఎండోమెంట్ పరిధిలో ఉండే ఆలయాలకే వెళ్తారా, అంటే నాన్ ఎండోమెంట్ సార్? మాకు ఎండోమెంట్ లిస్టెడ్ అండ్ నాన్ లిస్టెడ్ కన్నా ఒక ఋషి స్థాపన ఆలయాలు, మినిమం ఒక 100 years ఒక చరిత్ర, ఒక శాస్త్రం ప్రకారం ఉన్న ఆలయాలు, ఎక్కువ ఆగమ శాస్త్రంలో ఉండే ఆలయాలు, ఇలాంటి కొన్ని టెస్టిమోనియల్స్ తీసుకొని ప్రమాణాలు తీసుకున్నాం సార్. ఋషి ప్రతిష్ట అంటున్నారు, స్వయంభూ కొన్ని ఉంటాయన్నమాట. అవును సార్. ఆలయాల పరిస్థితి ఏంటి సార్? స్వయంభూ అదే మనకు ఋషి ప్రతిష్టాపన అనేది ఏంటంటే, వాళ్ళు జియోమాగ్నెటిక్ వాల్యూ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడ ప్రతిష్టాపన అనేది చేశారు. ఒక్కొక్క మహిమాన్విత ఆలయాలన్నీ, మధురై కానీ ఇవన్నీ ఋషులు ప్రిస్క్రిప్షన్ ప్రకారం జరిగినవి. కొన్ని ఇప్పుడు మన తిరుమల ఇలాంటివన్నీ కూడా స్వయంభూ క్షేత్రాలు. ఆల్రెడీ వాళ్ళు రావడం వల్ల అవి జియోమాగ్నెటిక్ వాల్యూస్ విపరీతంగా పెరిగిపోయి ఆ క్షేత్రాన్ని ఎప్పుడు లైవ్ ఎనర్జీ సెంటర్స్ అంటాం సార్. మేము అనేది ఏమంటామంటే లైవ్ ఎనర్జీ సెంటర్స్ అంటాం. ఈ లైవ్ ఎనర్జీ సెంటర్స్ అన్నీ దేవుడు వచ్చాక అయ్యాయి. సో ఆ తర్వాత మేమేం కేటగిరీ తమిళనాడు దగ్గరికి వచ్చేసరికి 7 లక్షల ఆలయాలు ఉన్నాయి. ఒక్కటి క్లియర్ చేయండి, జియోమాగ్నెటిక్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న చోట ఋషులు ప్రతిష్ఠించారు అని అంటున్నారు కదా, ఈ వాల్యూస్ ఎలా కనుక్కున్నారు ఇక్కడ? జియోమాగ్నెటిక్ వాళ్ళు ఇప్పుడు అదే సార్, పాత ఋషులు కానీ రాజవైద్యులు కానీ మీరు కానీ చూస్తే, రాజ్యవైద్యులు వాళ్ళకున్న సూక్ష్మ శక్తి, జ్ఞానశక్తితో మీ చెయ్యి నాడి పట్టుకోగానే మీ 72,000 నాడుల్లో ఏ నాడి వీక్ ఉందనేది వాళ్ళు అప్పుడు గ్రహించగలిగి చెప్పగలిగారు. రెండోది, 108 ఎనర్జీ పాయింట్స్లో ఏ ఎనర్జీ పాయింట్ మీకు వీక్ అయిందో వాళ్ళు చెప్పగలిగారు. మీకున్న 7 చక్రాల్లో ఏ చక్రం మీకు వీక్ అయితే మీకు ఏ వ్యాధి వస్తుందో వాళ్ళు ఆ రోజు చెప్పగలిగారు. ఋషులు వాళ్ళకున్న దివ్య దృష్టి, వాళ్ళకున్న తపోశక్తితో ఎక్కడెక్కడ లైన్స్, ఎక్కడెక్కడ హై కాస్మిక్, ఇప్పుడు చూడండి సార్, పంచభూతాల్ని ఆకర్షించేవి 5 గుళ్ళు ఉన్నాయి మన దక్షిణ భారతదేశంలో. ఫస్ట్ టెంపుల్ వచ్చేసరికి చిదంబరం, అది ఆకాశతత్వం. రెండోది జంబుకేశ్వర్, జలతత్వం. మూడోది వచ్చేసరికి ఏకాంబరేశ్వర గుడి. నాలుగోది వచ్చేసరికి అరుణాచలం. ఆ తర్వాత 5వది వచ్చేసరికి శ్రీకాళహస్తి వాయులింగం. ఈ 5 క్షేత్రాలు, పంచభూతాల్లో ఉన్న శక్తి ఏదైతే ఉందో ఈ 5ని గ్రహించుకోవడానికి, అంటే ఎక్కువ ఎనర్జీ ఇక్కడ ప్రతిష్టాపన అనేది జరిగింది సార్. వీటిల్లో ఎనర్జీని తీసుకుంటాయి కాబట్టి ఈ 5 ఆలయాలు వాటికి ప్రాముఖ్యత. మీకు ఇప్పటికీ చిదంబర రహస్యంగానే ఉంది. సో అది ఎందుకంటే ఆకాశతత్వం సార్. ఇప్పుడు జనరల్గా ఇక్కడ రాగానే హై జియోమాగ్నెటిక్ ప్లేసెస్లో ఏం జరగద్ది అంటే, మీరు అక్కడ అడుగు పెట్టంగానే ఏ సాధన లేకుండా ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాలుగా మీరు తపస్సు చేస్తున్న మైండ్ఫుల్నెస్ ఏదైతే ఉందో ఈ ఆలయంలో ఫస్ట్ మీరు నిలబడుకోగానే మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేది మొత్తం జీరో థాట్ఫుల్నెస్ మీకు వస్తుంది. మొత్తం జీరో గ్రౌండింగ్ అవుతాయి. మీ థాట్స్ అన్నీ గ్రౌండింగ్ అయ్యి అసలు ప్రశాంతం అనేది మీకు ఆ గర్భాలయం దగ్గర నిలబడుకోగానే వస్తుంది చిదంబరంలో. సో ఇదే మీరు చూడండి సార్, ఇదే కొంచెం వెళ్తే అరుణాచలం కానీ శైవక్షేత్రాలే కదా, అన్ని శైవక్షేత్రాలు అన్నీ కూడా అవన్నీ కూడా శైవక్షేత్రాలు. ఈ శైవక్షేత్రాల్లో రెండోది చూడండి అరుణాచలంలో ఒక మెడికల్ బెనిఫిట్ చెప్పాను సార్ మనం ఆల్రెడీ. ఏం చెప్పామంటే ఆయుర్వేదిక్లో వాత, పిత్త, కఫ దోషాలు ఉంటాయి.
సో మీరు పిత్త దోషం ఉన్నవాళ్ళు అందరూ ఎవరైతే ఎక్కువగా ఉందో వాళ్ళు ఒక గిరి ప్రదక్షిణ బేర్ ఫుట్‌తో ఆ! అంటే మీకు ఎలాంటి చెప్పులు లేకుండా. చెప్పులు లేకుండా ఒక ప్రదక్షిణ చేసి ఒక 16:30 నిమిషం తర్వాత మళ్ళీ మీరు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర మీ పిత్త దోషం గాని చూపించుకుంటే ఆటోమేటిక్‌గా అలైన్‌మెంట్ అనేది జరిగింది. అవునా? ఎలా జరిగింది? 14 14 కిలోమీటర్లు ఉన్న కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ మీరు చేయడం వల్ల సో హ్మ్. దానికేందంటే సార్ కింద మనకి ఎర్త్ మెటల్స్ ఉంటాయి. సో సైంటిఫిక్‌గా చెప్పాలంటే ఎర్త్ మెటల్స్ ఉంటాయి. ఇప్పుడు మన తిరుమలలో గాని, ఇక్కడ గాని హై జియో మ్యాగ్నెటిక్ ప్లేసెస్‌లో నిక్కెల్లు, ఆ తర్వాత ఇంకొక 2, 3 ఎర్త్ మెటల్స్ అన్నీ కలిపి అమాల్ఫిగేషన్ అనేది జరగద్ది. అంటే దాంట్లో ఉన్న శక్తి ఎలా ఉంటంటే మీకు తిరిగి కోరల్ రూపంలో ఉంటది. ఈ కోరల్ రూపంలో భూమిలో ఉండే శక్తి పైకి ప్రసరణ అనేది జరుగుతూ ఉంటది. ఈ పైకి ప్రసరణ జరిగినప్పుడు ఎప్పుడైతే మీరు పాదాల ద్వారా ఆ ప్రాంతాల్లో నడుస్తారో, ఆ శక్తి అనేది పాదాల ద్వారా మీ శరీరంలోకి వస్తది. శరీరంలోకి ప్రసరణ జరిగిన తర్వాత మూలాధారం అన్నీ గూడా మన బ్యాక్ సైడ్ అన్ని చక్రాలు అక్కడ నిద్రావస్థలో ఉంటాయి. ఆ నిద్రావస్థలో అవుతాయి. ఉండేవన్నీ గూడా యాక్టివ్ అవుతాయి. అందుకే తిరుమలలో గానీ, ఇక్కడ గానీ సార్ మీకు ఇంత మునుపున్న నానుడి ఏందంటే పాదరక్షలతో ఇక్కడ తిరగకండి అన్నారు. ఎందుకు పాదరక్షకులతో తిరగొద్దు అన్నారు అంటే, ఆ హై జియో మ్యాగ్నెటిక్ ప్లేసు మన బాడీలోకి రావాలి, ఆ ఎనర్జీ రావాలి అంటే మీ పాదాలనేవి అక్కడ ప్లగింగ్ మాడవీధుల్లో పాయింట్స్. చెప్పులతో తిరగకూడదని పెట్టింటారు. అసలు మీకు తిరుమల క్షేత్రంలోనే ఉంది సార్ అది. ఆ! తర్వాత మాడు వీధుల్లోకి వచ్చింది. ఫస్ట్ ఆ! వచ్చింది మీకు దాదాపుగా తిరుమల టోల్ గేట్‌కి ఇంకా యువతల పక్క 3.5 కిలోమీటర్ల నుంచే ఆ! దాని లోపలున్న ఎర్త్ అలైన్‌మెంట్, రాక్ అలైన్‌మెంట్ ఏ విధంగా ఉంది అంటే ఒక స్పైరల్ శక్తి కోరల్ రూపంలో తిరుగుతూ పైనొస్తది. అది ఎవరైతే దాన్ని ఆ పాదాలతో ఉంటారో ఆ ఎనర్జీని ఫీల్ అవుతారు. అందుకే సార్ రెండోది గూడా ఉంది. ఎన్నో సంవత్సరాలు మీరు తపస్సు చేసినా మీకు హ్మ్. యాక్టివ్ అయ్యే కుండలిని శక్తి హ్మ్. ఇక్కడ ఎంటర్ కాగానే వస్తది. అందుకే ఎక్కువ ఋషులు, మునులు గూడా తపస్సు చేయడానికి, పర్వతాలు ఎన్నుకోవడానికి మెయిన్ కారణం అదే అన్నమాట. హ్మ్. వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే వాళ్ళ తపస్సుకి పర్వతాలు ఇవన్నీ గూడా ఎందుకు అంటే వాటిలో ఉన్న రాక్ ఇది వాళ్ళ కింద భూమిలో ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి ఉంటుంది. అరుణాచలము గిరి ప్రదక్షిణ అన్నారు కదంటే రమణ మహర్షి గారు తపస్సు చేసిన ప్రాంతం అది. ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే ఎన్నో శైవక్షేత్రాలను సందర్శించిన పుణ్యఫలం వస్తుంది అనేది చెప్తుంటారనమాట. రమణ మహర్షి గారు అక్కడ తపస్సు చేశారు కాబట్టి. వాత, పిత్త, కఫ దోషాలు పోతాయని మీరు అంటున్నారు. అవి తగ్గుతాయి అనేది మీరు అంటున్న ఇది. సార్ మనకి పాతల రాజుల కాలంలో కూడా ఈ ఆలయాలు ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర ఈ ప్రదక్షిణ అనేది చేయించేవాళ్ళు. వాళ్ళల్లో అప్పట్లో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా తిరిగేవాళ్ళు. ఆ తర్వాత రెండోది రాజుల దగ్గర ఏం చేయించేవాళ్ళంటే ఫస్ట్ తిరిగేటప్పుడు ఆ పవర్ ఏంటో కానీ చిన్న చిన్న గులకరాలు ఉంటాయండి. అవి కాళ్ళకు గుచ్చుకుంటుంటే నడవలేకపోతుంటారు కదండీ. అబ్బా అనేది. సో నేను ఒకసారి నడిచానండి. ఆ చిన్న చిన్న గులకరాళ్ళు అన్నమాట. అవును. గుచ్చుకుంటుంటాయి. అది తార్ రోడ్ కాబట్టి ఆ! వాళ్ళు కొంచెం ఆ రోడ్ కొంచెం చాలా స్మూత్ హార్డ్ చేస్తుంటే ఉంటది. బావుంది. గులకరాలు గుచ్చుకుంటుంటాయి. అసలు చాలా పెయిన్ వచ్చినట్టు అవుతాది. నిజం ఆ! సార్ అది మాత్రం వాస్తవం. ఆ! ఎందుకంటే మరి అది మీరేమో ఇప్పటికి చెప్పులు లేకోకుండా, పాదరక్షలు ఇప్పుడు లేకోకుండా అన్నట్టున్నారు. మనం ఏం చెప్పినా ఒక శాస్త్ర ప్రమాణంగా జరిగింది చెప్పాం. ఓకే. సో ఇది అక్కడికెళ్తే వాళ్ళు పాత కాలాల్లో అంటే మనకంటే ఇప్పుడు సోకాళ్ళు ఇవన్నీ లేనప్పుడు ఒకప్పుడు రాజుల కాలంలో చేసినవన్నీ కూడా మళ్ళీ ఆ ప్రశస్తం మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అనేది చెప్తున్నాం కరెక్ట్. సార్. మీరు చెప్పింది సైంటిఫిక్‌గా, ఆరోగ్యపరంగా చెప్పారు. మంచిదే అవును. మీరు చెప్పింది. అవును. ఓకేనా? అదైతే ఏ ఎనర్జీ అయితే ఉందో మనం నడవడం వల్ల ఆ ఎనర్జీ మన బాడీలో. బాడీలోకి ఎంటర్ అయ్యి, మన బాడీలో ఉన్న చక్రాలు యాక్టివ్ అవుతుంటారు. కానీ కొంతమంది గిరి ప్రదక్షిణ చేసే పుణ్యం అంట, ఎన్నో శైవక్షేత్రాలు తిరిగిన ఫలితం వస్తుందనేది కార్‌లో ప్రదక్షిణ చేస్తుంటారు కొంతమంది. కొంతమంది ఆటో తీసుకొని ప్రదక్షిణ చేస్తున్నారు కొంతమంది. ఇటీవల యూత్ అయితే కొంతమంది బైక్‌లలో వెళ్లి ప్రదక్షిణ చేస్తున్నారన్నమాట. ఇక్కడ యాక్చువల్‌గా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్ అది అరుణాచలమో, తిరువన్నామలయో కన్నా అది ఒక కైలాసం సార్. ఓకే. ఎందుకంటే సార్ ఆ పాత కాలాల్లో అదే సార్ నేను ఇంకొక వీడియోలో కూడా చెప్పాను. మహాశివరాత్రి వేడుకలు ఎక్కడైనా జరుపుకోవాల్సిన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది అరుణాచలం. ఎందుకు? సార్ ఎందుకంటే శివుడు ఎప్పుడైతే బ్రహ్మ, విష్ణు, శివులకి ఎవరు గొప్ప అనేది ఆర్గ్యుమెంట్ వాళ్ళకి జరిగినప్పుడు శివుడు ఎప్పుడైతే జ్యోతి స్తంభంగా మారతాడాయన. జ్యోతి స్తంభంగా మారి పైనుంచి కిందకెళ్తే విష్ణువు కిందకెళ్ళి ఇతని లోతు ఎంత ఉందో చూడాలా అంటాడు. ఆది ఎక్కడ, అంతం ఎక్కడ అని. బ్రహ్మ పైకెళ్తాడు.
బ్రహ్మ పైన విష్ణువు కింద చూస్తుంటే ఎంత వెళ్ళినా వీళ్ళకి ఆయన వెళ్తూ ఉంటాడే కానీ ఎక్కడ అంతం అనేది కానీ ఎక్కడ స్టార్టింగ్ అనేది తెలియదు. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కోసం. సో వీళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఆయన జ్యోతిస్తంభంగా ఉన్న అతను ఒక అగ్నిపర్వతంగా మారుతాడు. ఆ అగ్నిపర్వతంగా మారి అదే ఆ తర్వాత అరుణాచలంగా కొండలాగా మారింది. అది సాక్షాత్తు శివుడు ఉన్న ప్రదేశం ఏదన్నా ఉంది అంటే మారి ఆ అరుణాచలమే, ఆ కొండే, చలం లేనిది. అందుకే సార్ అది అరుణాచలం అనేది. ఎందుకు అంటే సాక్షాత్తు శివుడే, ముక్కోటి దేవతలు ఆ రోజు శివరాత్రి రోజు వచ్చి జాగరణ చేసిన మొట్టమొదటి ప్రదేశం ఏదన్నా ఉందంటే అది అరుణాచలమే. ఓకే. సో ఈ వేడుక మనం సాంప్రదాయకంగా సార్ మీరు వైకుంఠ ఏకాదశి మీరు కానీ చూస్తే ఎక్కడ జరుపుకుంటారంటే అథెంటిక్గా, శాస్త్రపరంగా అథెంటిక్గా జరుపుకునేది శ్రీరంగం. ఓకే, కరెక్ట్. శ్రీరంగం. శివరాత్రి ఎక్కడ శాస్త్రపరంగా మీరు ఎక్కడ అథెంటిక్గా జరుపుకుంటారు అంటే అరుణాచలం. ఓకే. ఎందుకంటే ఆ కొండ జ్యోతి స్తంభంగా మారి లింగోద్భావం ఫస్ట్ ఎక్కడన్నా జరిగింది అంటే ఫస్ట్ మన ప్రపంచంలో లింగోద్భావం జరిగిన ప్రదేశం ఏది అంటే అది అరుణాచలం. ఆది రంగం అనేది మనకు శ్రీరంగంలో ఉన్నది. ఇప్పుడు మధ్య రంగం అని ఒకటి ఉంది, ఐ థింక్ కర్ణాటక మైసూరు మధ్యలో శివన సముద్రం దగ్గర ఉంది. ఓకే, వస్తుంది. ఇంకోది అంతరంగం అని ఒకటి ఉంది అనమాట. అది సో ఇది నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను సార్ ఇది. సో ఆ ధనుర్మాసంలో కొన్ని లక్షల మంది ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటారో వాళ్ళు చేయవలసిన ఆలయాలు ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు కాదు సార్, ఆయన మన కృష్ణదేవరాయల దగ్గర ఉన్నప్పటి నుంచి ఆయన కనిపెట్టినట్టు. ఎందుకంటే అప్పుడు విపరీతంగా యుద్ధాలు చేసిన తర్వాత వచ్చిన కరువుతో ఆ రాజ్యాలన్నీ అల్లాడిపోతుంటే ఆ ఋషులు అప్పుడు ఉండేవాళ్ళు ఆయనకు ప్రిస్క్రైబ్ చేసిన యాత్ర ఏదన్నా ఉంది అంటే ఈ ఆది మధ్య అంతరంగం. ఈ ఆది రంగం అనేది మన చెన్నరాయపట్నంలో ఉన్న శ్రీరంగ స్వామి టెంపుల్ సార్. ఫస్ట్ పొద్దున్నే మీరు అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివన సముద్రంలో ఉన్న మధ్య రంగానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ అంటే మీకు ఆలయం లాస్ట్కి వచ్చేసరికి ఒక 290 కిలోమీటర్లు మీకు తిరుచి ఉంటుంది. ఈ మూడు ఎవరైతే పొద్దున స్టార్ట్ అయ్యి తమిళనాడు పొద్దున స్టార్ట్ అయ్యి ఈ నైట్ లోపల చేయాలి సార్. ఈ మూడు ఆలయాలు పొద్దున స్టార్ట్ లేదా సార్ వెహికల్. ఇప్పుడు అంత మునుపంటే ఇవన్నీ దగ్గర ఉన్నాయి, అంత అడవుల్లో కాబట్టి పోగలిగారు. కానీ సో వీళ్ళు ఎవరైతే మార్నింగ్ చేస్తారో అంటే చాలా మంది గోప్యంగా చాలా రహస్యంగా ఎవరి పాటికి వాళ్ళు చేసుకుంటున్నారు ఈ యాత్ర. అంటే కొన్ని చరిత్ర దాచిపెడితే కొన్ని మనకు తెలియని అవేర్నెస్ సార్. సో వీటికి ఏం చేసే వాళ్ళంటే జనరల్గా కర్ణాటక వాళ్ళు ధనుర్మాసం స్టార్ట్ కాగానే అంటే కొన్ని వేల మంది అంటే కూడా తక్కువ సార్, కొన్ని లక్షల మంది నార్త్ వాళ్ళు, మనకన్నా ఎక్కువ నార్త్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ధనుర్మాసం స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఈ మూడు టెంపుల్స్ ఒకే రోజు విజిట్ చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రంలో పొద్దున 5 గంటలకి ఫస్ట్ ఆదిరంగంలో మొదలు పెడతారు. రాత్రి 7 గంటలకల్లా అదే రోజు రాత్రి 7-7:30 కల్లా శ్రీరంగం కంప్లీట్ చేసేసి ఉంటారు. అంతరంగం పూర్తి చేస్తారు. ఆదిరంగం, మధ్యరంగం, అంతరంగం పూర్తి చేస్తారు. ఫలితం ఏంటి సార్? ఫలితం ఈ యాత్ర వల్ల దాదాపుగా ఇది కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ యాత్రలో ఎవరన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండేవాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉండేవాళ్ళు, ఫైనాన్షియల్ గా బ్లాకేజ్ అయిపోయిన వాళ్ళు, ఏ దారి లేక కాముగా ఇంట్లో కూర్చొని వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు అన్నోళ్ళు, సో చాలా మంది అప్పులు పాలైన వాళ్ళు, నెక్స్ట్ ఈ అప్పులు ఎలా కట్టుకోవాలో తెలియదు, ఎలా బయటికి రాలో ఉన్న వాళ్ళకి ఒక దారి చూపించేది, ఏదైనా ఒక పరిష్కారం ఏదైనా కావాలి అంటే వాళ్ళకి ఏదైనా ఒక దారి దొరకడం. అంటే అక్కడ ఉన్న టెస్టిమోనియల్స్ కూడా టోటల్గా బ్యాంక్రప్ట్స్ అయిపోయి ఇబ్బందులు పడేవాళ్ళు, ఫైనాన్షియల్స్ వాళ్ళు ఈ యాత్ర కొంతమంది చేయడం వల్ల మేము తీసుకున్న టెస్టిమోనియల్స్లో వాడికి ఏ దారి లేక బ్లాక్ అయిపోయి ఇంట్లో కూర్చొని కొన్ని దాదాపు 2-3 సంవత్సరాలుగా ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాకపోతే సడన్గా ఒక వ్యక్తి తారసపడడం, ఎప్పటి నుంచో ఎవరో ఒక హెల్పింగ్ హ్యాండ్ రావడం, ఇక్కడి నుంచి మాకు డబ్బులు రావనుకున్న వాళ్ళు కరెక్ట్గా వచ్చి డబ్బులు ఇవ్వడం, ఆ తర్వాత దాని ద్వారా మళ్ళీ వాళ్ళు ఆ ఫైనాన్షియల్ అనేది రికవరీ అనేది స్టార్ట్ కావడం, ఈ రికవరీ స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఒక 2-3 ఇయర్స్ లోపల పూర్తిగా బయటికి రావడం ప్రాబ్లం నుంచి. ఈ భక్తులు ఏం చేశారంటే సార్ వర్డ్ ఆఫ్ మౌత్, ఒకరికి ఈరోజు నేను వెళ్ళాను, నాకెళ్ళి ఒక 6 monthsలో 8 monthsలో నాకు ప్రాబ్లం క్లియర్ అయింది, నేను పోయి వాళ్ళకి చెప్పడం, ఈ యాత్ర చేయడం వల్ల మాకు ఒకటి జరిగింది అని. ఇట్లా అన్నీ చేస్తే సార్ కొన్ని లక్షల మంది తయారయ్యారు, కొన్ని లక్షల మందికి అందరికీ ఫలితాలు ఇచ్చాయి. ఎవరికి అంటే మాకే టెస్టిమోనియల్ దాదాపుగా ఒక 7-8 వేల మంది వచ్చారు, 8,600 మంది టెస్టిమోనియల్స్ తీసుకున్నాం. మాకు తెలియకుండా కూడా చాలా మంది వర్డ్ ఆఫ్ మౌత్లో మేము విన్నది ఆ ప్రీస్టుల ద్వారా, అక్కడ లోకల్ ద్వారా కూడా
వచ్చినోళ్ళు 99.9% అందరికి ప్రాబ్లం సాల్వ్ అయ్యి బయటికి వెళ్ళారు. అది కేవలం సంవత్సరంలో ఒక ధనుర్మాసంలో మాత్రమే సార్. 11 పవర్ ఏం నెలలు కాదు. జనరేట్ అవుతుంది అక్కడ ఆ యాత్ర చేయడం వల్ల వచ్చే సార్ పవర్ ఆ ఎలా జనరేట్ అవుతుంది? టైంలో మనకి ఏదైతే ఈ అమ్మవారు ఉన్నారో అక్కడ ఉన్న లక్ష్మీ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు మామూలుగా ఉన్న రోజుల్లో కన్నా మన విశేష రోజులు ఇప్పుడు చూడండి సార్, మామూలు రోజుల్లోకి మీరు కానీ చూస్తే మనకు పర్వదినాలు అని పెట్టుకొని వచ్చాం. ఈ పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి కానీ ఇవన్నీ కూడా మనకు పర్వదినాలు. ఆ రోజు ఉండే మామూలుగా ఉండే ఎనర్జీ కన్నా ఒక 10 టైమ్స్ మీకు ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫలితాలు కూడా కొన్ని ఎక్కువగానే వస్తాయి. ఆ టైంలో ఆ రైట్ టైంకి మనం ఆ రైట్ ప్లేస్కి వెళ్ళడం వల్ల మనకు జరిగే సింక్రనైజేషన్ కూడా కరెక్ట్గా జరగదు సార్. అంటే పనులు కరెక్ట్గా అవుతాయి. అందుకే పర్వదినాల్లో మీకు కోట్ల మంది దేవాలయాల దగ్గర ఉంటారనమాట. సో ఈ టైంలో అమ్మవారి అనుగ్రహం ఎక్కువ ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దర్శించుకొని ఆ తులసి మాల సమర్పించిన వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ దొరికాయి కాబట్టి ఆ యాత్ర ఈ రోజుకి ఆ ఒక్క నెలలో కొన్ని లక్షల మంది ఇప్పటికీ చేస్తున్నారు. గ్యారంటీ ఇస్తారు మీరు? నేనైతే గ్యారంటీ ఇస్తాను సార్ ఖచ్చితంగా. ఎందుకు అంటే ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ ఇక జీవితంతో విరక్తి చెంది ఇంట్లో ఏం చేయాలరా, ఉంటామా పోతామా అని ఒక అటు ఇటు ఉన్న మీమాంసలో కొట్టుమిట్టాడే వ్యక్తి ఈ యాత్ర చేస్తే ఖచ్చితంగా ఆర్థిక సుడిగుండం నుంచి బయటపడతాడు, ఉపశమనం లభిస్తుంది, దారి దొరుకుతుంది అని ఖచ్చితంగా చెప్పగలరా? ఖచ్చితంగా సార్. ఆ? ఎందుకంటే ఆ. మనం లాక్ నేనని చేసుకోవచ్చు చెప్పను, మీరు లాక్ చేసుకోండి సార్. నేనేం చెప్తున్నా అంటే నేనని కూడా చెప్పను, మనం నమ్మిన దైవం మనల్ని నడిపించే శాస్త్రం. ఈ రెండు ఉన్నంతకాలం నేను 100% వీటి ప్రామాణికంగా చెప్తున్నాను సార్. ఓకే. అండ్ రెండోది కూడా ఈ వీడియో మనం 5 నెలల ముందు మేము చేసినప్పుడు దాదాపుగా మోర్ దెన్ 4 లక్షల మంది కన్నా ఎక్కువ వెళ్ళారు. వెళ్ళిన వాటిలో మాకు వచ్చిన కాల్స్లోనే మాకు దాదాపుగా ఇప్పటికే 4 నెలల్లోనే రిజల్ట్ చెప్తున్నాం సార్. దాంట్లో ఒక 10% ఆఫ్ పీపుల్ వాళ్ళ పనులు అయిపోయి చాలా సాటిస్ఫాక్టరీగా మాకు కాల్ చేశారు. సార్ మాకు ఒక దారి దొరికింది, మేము హ్యాపీగా ఉన్నాం. మీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుపడిందా? సార్ యాత్ర చేశాం కాబట్టి ఈరోజు చెప్పగలుగుతున్నాం కదా. చెప్పగలుగుతున్నారు ఆర్థికంగా. అదే సార్, నేను ఎక్స్పీరియన్స్ కాకుండా మీకు చెప్పలేను కదా. నాకు తగ్గితే కదా నేను మీకు చెప్తాను, అందరికీ చెప్తాను. మీరు గ్యారంటీ లాక్ చేస్తాననే పదం దగ్గర కూడా నేను ఎక్కడికి వచ్చాను అంటే నాకు జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నా. నాకు జరగకుంటే నేను అందరికీ చెప్పలేను కదా. మీ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ గా నేను చెప్పలేను కదా. అందుకేనా మీరు ఆర్థికంగా బాగా ఇది ఉన్నారు కాబట్టి ఐటీ రంగాన్ని వదిలిపోయి ఈ రంగంలోకి వచ్చారు. సో అది ప్యాషన్ సార్. అది